హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో పర్టికులర్గా మనకు సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా తీసుకొచ్చినటువంటి బడ్జెట్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నిర్మలా సీతారామన్ గారు రీసెంట్గా బడ్జెట్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బడ్జెట్ 2024 అండ్ 2025. సో ఈ బడ్జెట్లో మనకు సంబంధించిన ముఖ్యమైన విషయం ఏంటంటే శాలరీ ఎంప్లాయీస్ ఎవరున్న వాళ్ళందరికీ కూడా ట్యాక్స్ యొక్క స్లాబ్స్ని చేంజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆ ట్యాక్స్ స్లాబ్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. సో ట్యాక్స్ స్లాబ్స్ గురించి ఎవరైతే ఈ వీడియోని చూద్దాం అనుకున్న వాళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసి మీ ట్యాక్స్ని అయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ ట్యాక్స్లో మెయిన్ ఇంపార్టెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనం ఎప్పుడెప్పుడో ఎదురు చూస్తున్నాం. సో ఎప్పుడు చేంజ్ చేస్తారా ఈ 0 to 2.5 స్లాబ్ని, అంటే 0 to 2.5 ల్యాక్ వరకు నిల్ అనేది ఉండేది వరకు. సో దాన్ని ఎప్పుడు చేంజ్ చేస్తారని చాలా రోజుల నుంచి మనం వెయిట్ చేస్తున్నాం. చాలా రోజులు కాదు, చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం. ఈవెన్ లాస్ట్ బడ్జెట్లో కూడా ఆ సంబంధించిన ట్యాక్స్ స్లాబ్స్ని చేంజ్ చేస్తారని చాలామంది వెయిట్ చేశారు. సో కానీ లాస్ట్ బడ్జెట్ కానీ అంతకుముందు బడ్జెట్ కానీ మనందరినీ కూడా నిరుత్సాహపరచడం అయితే జరిగింది. సో కానీ ఈ బడ్జెట్కి సంబంధించి ఎస్పెషల్లీ ఈ బడ్జెట్ మన ఎంప్లాయీస్ ఎవరుతుంటారో అది కూడా ట్యాక్స్ పే చేస్తున్న ఎంప్లాయీస్ అందరికీ కూడా వాళ్ళందరికీ కూడా ఈ బడ్జెట్ అయితే చాలా యూస్ఫుల్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక రకంగా గుడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఈ ట్యాక్స్ స్లాబ్స్ మనం చూసినట్టయితే ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ సంబంధించి ట్యాక్స్ స్లాబ్లో 0 నుంచి 4 ల్యాక్, అదేవిధంగా ఫ్రెండ్స్ 0 నుంచి 4 ల్యాక్స్ శాలరీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా ఎటువంటి ట్యాక్స్ని మీరు గవర్నమెంట్కి పే చేయాల్సినటువంటి నెసెసిటీ లేదు. సో అదేవిధంగా 4 ల్యాక్ నుంచి 8 ల్యాక్ శాలరీ మధ్యలో ఎవరికైతే శాలరీ ఉంటుందో వాళ్ళందరూ కూడా 5% ట్యాక్స్ని మీరు గవర్నమెంట్కి అయితే పే చేయాలి. సో అదేవిధంగా 8 ల్యాక్స్ నుంచి 12 ల్యాక్స్ శాలరీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా 10% మీరైతే ట్యాక్స్ అయితే గవర్నమెంట్కి పే చేయాలి. అదేవిధంగా 12 ల్యాక్స్ నుంచి 16 ల్యాక్స్ శాలరీ ఎవరికైతే ఉంటారో వాళ్ళందరూ కూడా 15% ట్యాక్స్ని మీరైతే గవర్నమెంట్కి పే చేయాలి. అదేవిధంగా ఫ్రెండ్స్ 16 ల్యాక్స్ నుంచి 20 ల్యాక్స్ శాలరీ అనుకుంటే వాళ్ళందరూ కూడా 20% ట్యాక్స్ని మీరైతే గవర్నమెంట్ పే చేయాలి. 20 ల్యాక్స్ నుంచి 24 ల్యాక్స్ శాలరీ ఉన్న వాళ్ళందరూ కూడా 25% శాలరీని, అంటే మీకు 20 ల్యాక్స్ నుంచి 24 ల్యాక్స్ శాలరీ ఉంటే దాంట్లో 25% మీరైతే సెంట్రల్ గవర్నమెంట్ పే చేయాలి. సో అబౌట్ 24 ల్యాక్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా 30% ట్యాక్స్ని మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ గవర్నమెంట్ పే చేయాలి. సో ఇదంతా కూడా ఓల్డ్ రిజ్యూమేకి సంబంధించి. సో మనకు లాస్ట్ 2 బడ్జెట్స్ బిఫోర్ గవర్నమెంట్ మనకు న్యూ రెజ్యూమేని తీసుకురావడం జరిగింది. ఈ న్యూ రెజ్యూమేకి సంబంధించి 12 ల్యాక్స్ శాలరీ ఉన్న వాళ్ళందరూ కూడా ఎటువంటి ట్యాక్స్ పే చేయాల్సిన నీడ్ అయితే లేదు. సో 12 ల్యాక్స్ పైన శాలరీ ఉన్న వాళ్ళందరూ కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ మీరైతే గవర్నమెంట్కి అయితే ట్యాక్స్ అయితే పే చేయాలి. సో ఫ్రెండ్స్, వేతన జీవులకు ఇది ఒక గుడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో సెంట్రల్ గవర్నమెంట్ నిజంగా మనకైతే గుడ్ న్యూస్ చెప్పిందని కూడా ఈ 2024-2025 బడ్జెట్ అని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో అదర్ బడ్జెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఈ వీడియోలో తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాం ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్. Let's wait for the next upcoming video in our channel. Thank you. Bye bye.